कुड़कुन तैयार शिवाजी महाराज। तो अभी हमारे चंद्रशेखर जी दो शेप लगाने के लिए सामने आइए। सामने जय श्री राम। हेलो, बोलो भारत माता की जय श्री राम। जय श्री राम। सभी को जय श्री राम। देखो भाइयों, मैं चाहता हूं कि हमारे जितने भी राम भक्त हैं वो और हमारे साथ जुड़े। मैं चाहता हूं कि अभी तो इतनी जगह भरी है, अभी इतनी जगह भरना अभी बाकी है। मेरे भाइयों, हम यहाँ पर जय श्री राम का नारा लगाएंगे। हमारा जय श्री राम का नारा पूरे देश में गूंजना चाहिए। अभी तो बस मैं इतना ही कहूंगा, बोलो जय श्री राम। पीछे से आवाज नहीं आ रही मेरे भाइयों, बोलो जय श्री राम। जय श्री राम। भारत माता की, भारत माता की। धन्यवाद। మన సప్పుడు ఎక్కువ వస్తలేదు పక్కానా? చలో, मैं चाहूंगा अभी ఈ యొక్క కార్యక్రమాన్ని 2010 నుంచి అసలు ఆయన అనుకుంది ఒకటి, బండి మీద జై శ్రీరామ్ అని రాసుకోవాలంటే భయపడే భాగ్యనగరంలో ఈరోజు ఓపెన్ గా జై శ్రీరామ్ అనే గొంతు వెళ్ళిందని అంటే అది మన రాజభవన్. దయచేసి మీరు కూడా ఎవరిని కలిసినా ఫస్ట్ ఏమనాలి? ఈ సపోర్ట్తో కాదు మనం కలిసేది. ఇప్పుడు లేస్తుంది ఏ పులి? జై శ్రీరామ్. भैया मैं चाहूंगा राजा भैया को అన్న కొద్ది మీరు కూర్చొని వీడియోస్ కొద్ది మీరు శ్రీరామ్ అప్పుడు మళ్ళీ పోయి సంవత్సరం ఒక వాలంటీర్ మీటింగ్ మనం ఇక్కడనే పెట్టుకున్నాం కదా. పోయి సంవత్సరం ఎంతమంది వచ్చినారు? ఓకే, దాదాపు చాలా వరకు కార్యకర్తలు పోయి సంవత్సరం చాలా మంచి పని చేసినారు. హిందీనా తెలుగునా? తెలుగు. ఒక్కొక్క కార్యకర్త ఏ బాధ్యత ఇచ్చినాం కదా, ఎండింగ్ వరకు ఆ కార్యకర్త జరగలే. ఎందుకంటే దాదాపు 2010 నుంచి మన తెలంగాణలో ప్రత్యేకంగా మన భాగ్యనగరంలో శ్రీరామనవమి శోభయాత్ర సక్సెస్ఫుల్ అవుతుందంటే అది మన రామ భక్తుల వల్లనే. అది మనం ప్రతి సంవత్సరం ఇది చెప్తూనే ఉంటాం. ఎందుకంటే రామ భక్తులు లేకపోతే ఏ కార్యక్రమం కూడా సక్సెస్ఫుల్ కాదు. అందుకోసం ప్రతి సంవత్సరం ప్రతి ఒక్క రామ భక్తుల వల్లనే మన శ్రీరామనవమి శోభయాత్ర చాలా ఘనంగా జరుగుతుంది. మంచి శోభయాత్ర వెళ్తుంది. దాదాపు 10 అవర్స్ శోభయాత్ర యావత్ ప్రపంచంలో కూడా ఎక్కడ కూడా వెళ్ళదు, మన భాగ్యనగరంలో వెళ్తుంది. 10 అవర్స్ దాదాపు షిఫ్టింగ్. ఆ కార్యకర్తలు వేరే వేరే చోటం నుంచి, వేరే కోన నుంచి, ప్రతి ఒక్క బస్తీ నుంచి, ప్రతి ఒక్క ఊరు నుంచి, మన తెలంగాణ కాకుండా పక్క స్టేట్ నుంచి కూడా రామభక్తులు వస్తారు, కార్యక్రమంలో పాల్గొంటారు. మంచిగా జై శ్రీరామ్ స్లోగన్ ఇచ్చి ముందుకెళ్తారు, ఆడతాడు, పాడతారు, మళ్ళీ వాళ్ళ ప్లేస్లో ప్రశాంతంగా వెళ్ళిపోతారు. ఈ ప్రత్యేకంగా మన శ్రీరాముడు ఆశీర్వాదం ప్రతి ఒక్క రామ భక్తుల పైన ఉంటుంది అనుకోండి. ఎంత ఎండ ఉంటుంది, ఎంత భయంకరమైన ఎండ ఉంటుంది మీ అందరికీ తెలుసు. కానీ ఆ స్వయం దేవుడే మన నెత్తి పైన చేయి పెడతారు, ఆ విధంగా ఫీలింగ్ వస్తుంది. మీ కింద ఉంటా, నేను పైన ఉంటా. కానీ ఆ రోజు ఆకలి కూడా కాదు, వాటర్ తాగని కూడా యాద కూడా ఉండదు. జస్ట్ రామ భక్తులే కనబడతారు మనకు. అంత మంచి కార్యక్రమం ఎవ్రీ ఇయర్ జరుగుతుంది. అదేవిధంగా ఇప్పుడు మనము పోయే సంవత్సరము ఎక్కడెక్కడ తప్పులు జరిగినాయి,
ఈ సంవత్సరం ఆ తప్పులనే మనం ఏ విధంగా కరెక్ట్ చేసుకోవచ్చు, పోయే సంవత్సరం అన్ని కూడా మనం నోట్ చేసుకున్నాము. ఇప్పుడు కొంతమంది కార్యకర్తలు మాట్లాడినారా పవన్జీ, ఎట్లా ఇంకా ఇంకా ఎంత బాగా చేస్తే బాగుంటుందని, ఇంకా ఏదైనా సజెషన్? ఓకే, ఎవరైనా సజెషన్ ఇవ్వాలంటే కూర్చొని ఎవరు కూడా లేవకూడదు. పోయే సంవత్సరం మీ అనుభవం ఉండొచ్చు, ఇది మంచి జరిగింది కానీ దీనికి ఇంకా ఈ విధంగా చేస్తే చాలా బాగుంటుంది అనేవాళ్ళు ఎవరన్నా ఉంటే కొద్దిగా కూర్చొని చేయలేబట్టండి. ఓకే, కింద కూర్చొని చెప్పు. పోయినసారి మేము రాలేదన్నయ్య, ఈసారి ఖచ్చితంగా పోయే సంవత్సరం గురించి మాట్లాడినా. పోయే సంవత్సరము ఈ ఏ కార్యకర్తలు వచ్చినారు కదా, మీకు ఏదైనా మంచి కనబడింది, ఇంకా దీనికి కొన్ని చేంజెస్ చేస్తే చాలా బాగుంటుంది అనేవాళ్ళు ఇంకా ఎవరైనా చెప్పు. అక్కడనే కూర్చొని చెప్పు. చాలా మంచి పాయింట్ మీరు అన్నారు. కార్యకర్తలు ఈ వాలంటీర్ మీటింగ్కి ఫస్ట్ మీరు ఈ వాలంటీర్ మీటింగ్ మనం ఎందుకు పెడుతున్నాం, దీనికి ఫస్ట్ మీరు మంచిగా అర్థం చేసుకోండి, కావాలంటే రికార్డ్ చేసుకోండి. ఈ వాలంటీర్ మీటింగ్ పెట్టే నా ఒక ఉద్దేశం, నా తర్వాత మీరు ఈ యాత్రని తీయాలి. ఇదే ఒకటే లక్ష్యం, ఇదే ఒకట ఉద్దేశం. ఇవాళ లేకపోతే రేపు ఏమవుతుంది ఎవరికి చెప్పలేము. రేపు ఏమవుతుంది చెప్పలేము. ఏదైనా కావచ్చు కానీ ఒక్క రాజాసింగ్ లేకపోతే శ్రీరామనవమి శోభయాత్ర ఆగిపోతుంది. అది జరగకూడదు. దాని గురించే ఒక రామ భక్తులది సైన్యం మనం తయారు చేస్తున్నాం. దానికే ఇది వాలంటీర్ మీటింగ్. నేను అన్నిటికీ రెడీ. ఈ శ్రీరామనవమి శోభయాత్ర మీరు ఉండకపోని కానీ యాత్ర మీరు చాలు చేసినారు. దీనికి మేము ఖతమయ్యే వరకు మేము ఇదే శోభయాత్రని కంటిన్యూగా చేస్తాం. మా తర్వాత మా పిల్లలు కంటిన్యూగా చేస్తారు, వాళ్ళ తర్వాత వాళ్ళ పిల్లలుగా కంటిన్యూగా చేస్తారని ఆ ఫీలింగ్ మీలో రావాలి. ఇవాళ ఒక మాట అంటున్నా తమ్ముళ్ళారా, ఎంతో మంది నా దోస్తులు ఉన్నారు, ఎంతో మంది యావత్ భారతదేశం కాదు యావత్ ప్రపంచంలో నాకు ఆశీర్వాదం ఇచ్చే అట్లాంటి చాలా వరకు కార్యకర్తలు ఉన్నారు. కానీ రాజాసింగ్ని ఎట్టి పరిస్థితిలో సంపాలని మా బామ్మర్దులు కూడా ఉన్నారు కదా. ఇప్పుడు ఏ వ్యక్తి ఇప్పుడు నేను పైన ఉన్న కింద పోయే వరకు ఏమైతే చెప్పలేం కదా. ఇవాళ చాలా మంది కార్యకర్తలు ఎక్కడొక్కడి నుంచి వచ్చినా తెలియదు, కానీ కరెక్ట్గా ఇంటి వరకు వెళ్తారు. గ్యారంటీ ఉందా? ఎవరు గ్యారంటీ ఇయ్యలేరు. లైఫ్కి ఎవరు గ్యారంటీ ఇయ్యలేరు తమ్ముళ్ళారా. అందుకోసం ఈ యాత్ర వల్ల మీకు తెలియదు ఎంత బెనిఫిట్ అయింది. ఈ యాత్ర వల్ల 2010లో జై శ్రీరామ్ చెప్పనికి చాలా భయపడేది. 2010లో ఎక్కడైనా యావత్ భారతదేశంలో ముస్లింల పైన దాడులు కానీ ఏదైనా జరిగితే ఆ రాళ్ళు దాడులు మన తెలంగాణలో, మన ఓల్డ్ సిటీలో, మన గుళ్ళ పైన, మన హిందువుల పైన జరిగేది దాడులు. 2010లో రామ భక్తులు ఒక్కటై భయంకరమైన ఒక సైలాబ్, ఒక రైలు వెళ్ళిన తర్వాత శ్రీరామనవమి రోజు అప్పుడు వీళ్ళు ఏం చూస్తున్నారంటే హిందువులు ఐక్యమైపోయినారు, హిందువులు ఒకటైపోయినారు. లాక్స్ ఆఫ్ రామ భక్తులు రోడ్ పైన వస్తున్నారు. 2010 నుంచి ఇప్పటి వరకు ఆ భయ వాతావరణం కంటిన్యూగా పెరుగుతుంది, తగ్గుతలేదు. తగ్గుతుందా పెరుగుతుందా? 2010 నుంచి మనం కూడా ఎక్కువ పని ఎక్కువ చేస్తున్నామా తక్కువ చేస్తున్నామా? వీళ్ళకి భయపడి మనం ఇంకా అగ్రెసివ్ గా ముందుకు వెళ్తున్నామా, ఇంకా మనం డౌన్ అవుతున్నామా? నిన్న ఒక లెటర్ వచ్చింది నా ఇంటికి, డైరెక్ట్ నా ఇంటి అడ్రస్ కి. ఆ లెటర్ లో ఏమేమి రాసి ఉన్నది రేపు లేకపోతే నా టైం లేదు, ఎందుకంటే
ప్రతి ఒక్క రామ భక్తులు ఒక ఆశలు ఉంటారు, ఈ సంవత్సరం మంచి మంచి పాటలు ఉంటుందని. దాంట్లోనూ దాదాపు ఒక్క నెల నుంచి మంచి పాటలు తయారు చేయాలి, మంచి మ్యూజిక్లో మన ధర్మం పాటలు తయారు చేయాలి, మన దేశభక్తి పాటలు తయారు, దాంట్లోనే నేను ఫుల్ బిజీ ఉన్నా. ఒక లెటర్ వచ్చింది నా ఇంటికి, దానికి ఓపెన్ చేసిన, మంచి మాట రాసిండు బాడుకోగాడు. ఇప్పుడు ఒక 3 స్నాపర్లు వచ్చినారంట, 3 స్నాపర్ని 3 ప్లేసెస్లో అడ్జస్ట్ చేసిందంట ఆయన. ఆ స్నాపర్ వాళ్ళు మన పైన దాడి చేస్తారంట. ఇంకా 2 ప్లేసెస్లో ఆయన బాంబు కూడా పెడతారంట. చూద్దాం పెడతారా లేదా, చూద్దాం కదా. ఇప్పుడు పోలీసు వాళ్ళకి ఆ లెటర్ చూపెడితే కూడా సార్ ఇట్లాంటివి వస్తూనే ఉంటుంది, ఏం కాదు వాళ్ళు అంటారు. అది కూడా మనకు తెలుసు, వాళ్ళకి యాక్షన్ తీసుకొని వాళ్ళకి లేదు. ఎందుకంటే రాజాసింగ్ ఎప్పుడు పోతే మేము ఫ్రీ అవుతామని ఆ ఆలోచనలో పోలీసు వాళ్ళు ఉంటారు. ఓకే, వాళ్ళు అట్లాంటి రెడీ ఉంటే మనం కూడా రెడీ ఉన్నాం, నో టెన్షన్. కానీ ఇంకా ముందు మనం ఏమి చెయ్యొచ్చు, ఇంకా బాగా ఏమి చెయ్యొచ్చు. కానీ ఒక్కటే నేనేం చెప్పినా, నా తర్వాత మీరు రెడీ ఉండాలి. ఇప్పుడు పోయే సంవత్సరం దాదాపు పవన్జీ ఎంతమంది కార్యకర్తలు మన దగ్గర లిస్ట్ ఉండే, అంతమంది కార్యకర్తలు ఇక్కడ వచ్చినారా లేదా అది మీరు చూసుకోవాలి. ఇంకోటి నెక్స్ట్, మనం ఈ శ్రీరామనవమి శోభయాత్రకి దాదాపు కృష్ణాబాయ్ అంటుండు బండి వెనుక కొంతమంది ప్రత్యేకంగా ఉండాలి. ఎందుకంటే ఓకే, శత్రు ఆ విధంగా ఆలోచన చేస్తే మనం కూడా శత్రుని ఏ విధంగా చెప్పాలి, మనకు కూడా ఒక ప్లాన్ ఉండాలి కదా. ఆల్రెడీ ఒక ప్యారలల్ ప్లాన్ మనం కూడా తయారు చేసి పెట్టుకున్నాం. కానీ మన రామ భక్తులకి ఎట్టి పరిస్థితుల్లో ఒక చిన్న ఒక రాయి కూడా పడొద్దు మన కార్యకర్త పైన, ఆ ఆలోచన మనకు ఉంటుంది. అది మీ బాధ్యత కూడా ఉంటుంది. మీరు కూడా ఇవాళ ఒక వాలంటీర్ వచ్చింది కదా, ఎంతమంది దోస్తు ఉంటారు, కట్టర్ దోస్తు కావాలి, డూప్లికేట్ దోస్తు వద్దు మనకు. 1 డే, సంవత్సరంలో 1 డే నేను పూర్తిగా ఈ శ్రీరామనవమి శోభయాత్రకి నిస్తా అనేవాళ్ళు ఎవరైనా ఇప్పుడు నువ్వు ఉన్నావు, ఒక 5 మందిని ఈజీగా తీసుకొని రావచ్చు, 5 మెంబర్స్ని ఈజీగా తీసుకొని రావచ్చు. శోభయాత్రలో డ్యాన్స్ చేయడానికి కాదు, శోభయాత్రని సక్సెస్ఫుల్ చేయడానికి ఒక్క కార్యకర్త, ఒక 5 మందిని కట్టర్ కార్యకర్త ఏదైనా కానీ ఆయనకి ఆ బాధ్యత ఇస్తే, ఆ బాధ్యత ఆయన పూర్తిగా ఆయన కంప్లీట్ చేయాలి. ఆయన తప్పి వెళ్ళదు అక్కడిక్కడ, పూర్తిగా ఆయన ఆ బాధ్యతని చూసుకోవాలని. అట్లాంటి ఒక 5 మెంబర్స్ కార్యకర్తల్ని మీరే తయారు చేసి తీసుకున్నాండి. ఒక మాట యాద పెట్టుకోండి, ఈ యాత్ర మీది, ఒక వ్యక్తిది కాదు. ప్రతిసారి నేను ఈ మాట రిమైండ్ చేస్తా, ఎందుకంటే ఫ్యూచర్ మాకు తెలుసు, ముందు ఏమవుతుంది అది మాకు తెలుసు. అందుకోసం మా వెనుక ఇంకోటిని తయారు చేస్తుంది. నా తర్వాత ఆయన తర్వాత ఇంకోటి ఉన్నాడు, ఆయన తయారైతేనే ఉంటారు. ఎందుకంటే ఎప్పటి వరకు దేశ ద్రోహులు ఉంటారు కదా, అప్పటి వరకు మనకు ఫైట్ చేస్తూనే మనం ఉండాలి, అప్పటి వరకు మనం ఫైట్ చేస్తూనే ఉండాలి. ఇప్పుడు వాళ్ళు గజ్వా హింద్ది ప్లానింగ్ చేస్తున్నారు. గజ్వా హింద్ అంటే మన దేశంలో ఉండి మన భారతదేశం పైన యుద్ధం చేయాలి. లోపట ఒక సైన్యం తయారవుతుంది. కానీ మన హిందువుల్లో ఏ విధంగా సైన్యం తయారవుతుంది, నడ్రా ఇవాళ నైట్ ఫుల్ వాటర్, నడ్రా అక్కడ కూర్చుందాం, ఆ చౌరస్తాలో కూర్చుందాం, మన ఇంటి బయట గడపలో కూర్చుందాం. ఏ టైం వరకు, పొద్దుగాల 4, 5 వరకు మేలుకుంటారు, మళ్ళీ పండుకుంటారు, మళ్ళీ నెక్స్ట్ డే 12, 1, 2కి మళ్ళీ లేస్తారు, మళ్ళీ అయిందిరా అది దిగిపోయింది, మళ్ళీ నైట్ ఎవరు తాకిపిస్తారా. కొన్ని హిందువుల్లో ఈ విధంగా వాతావరణం క్రియేట్ అవుతుంది. మన హిందూ కార్యకర్తలు ఆ వేలో వెళ్తున్నారు, కానీ మన దేశాన్ని సర్వనాశనం చేయడానికి ఒక పెద్ద కుట్ర నడుస్తుంది. 56, 57 ఇస్లామిక్ కంట్రీలు ఉన్నాయి. ఇంకొక ఇస్లామిక్ కంట్రీ భారతదేశాన్ని చేయడానికి ఒక పెద్ద కుట్ర నడుస్తుంది. దానికే గజ్వా హింద్ అంటారు. అది చాలా మంది కార్యకర్తలకు తెలుసు, కొంతమంది కార్యకర్తలకి తెలియదు. కానీ మన భారతదేశాన్ని గజ్వా హింద్ కాదు, భగవా హింద్ చేయాలంటే ప్రతి ఒక్క కార్యకర్త మేలుకోవాలి. ప్రతి ఒక్క కార్యకర్త మేలుకుంటేనే మన భారతదేశం మనం కాపాడవచ్చు. మన భారతదేశంలో హిందువులు ఉన్నారు, వాళ్ళకి మనం కాపాడవచ్చు, లేకపోతే కష్టం. ఇప్పుడు ఇరాన్లో ఒక 2 యుద్ధంలో ఒక వ్యక్తి చనిపోయాడు, ఇరాన్లో చనిపోయాడు. కానీ వీళ్ళు ఎక్కడ ఏడుస్తున్నారు, మన హైదరాబాద్లో కొట్టి ఏడుస్తున్నారు.
వాళ్ళ ఇంట్లో ఒక వ్యక్తి చనిపోయాడు, ఆ విధంగా ఏడుస్తున్నారు, ఆ విధంగా రోడ్లు జామ్ చేస్తున్నారు, ఆ విధంగా పోలీస్ పైన దాడి చేస్తున్నారు, ఆ విధంగా గల్లీలు మొత్తం డ్యామేజ్ చేస్తున్నారు, గల్లీలు మొత్తం ప్యాక్ చేస్తున్నారు. మన తెలంగాణ కాదు, మన భారత్, ఇది మన హైదరాబాద్ కాదు, యూపీ కానీ, మధ్యప్రదేశ్ కానీ, మహారాష్ట్ర కానీ, భారతదేశంలో ప్రతి ఒక్క స్టేట్లో ఒక వీళ్ళు తమాషా చేస్తున్నారు కదా. అరే భయ్, ఇప్పుడు ఆ ఓవైసీ అరుస్తుండు, ఇరాక్లో మా వ్యక్తిని చంపేసినారు. నేను చెప్పిన చాలా వరకు ఇరాక్లో ఉన్న మన భారతీయులకి తీసుకొని రానికి ఇక్కడ నుంచి ఫ్లైట్లు పోతున్నాయి, ఖాళీ ఫ్లైట్లు పోతున్నాయి, అక్కడ నుంచి నింపి తీసుకొని రావాలి కదా. అరే ఓవైసీ, నీలో దమ్ము ఉంటే మీ ఎంతమంది పోతారు చెప్పండి, ఆ ఫ్లైట్ నింపి పంపించేద్దాం, ఒక పీడ పోతుంది, ఒక దళిద్రం పోతుంది. కానీ దమ్ము లేదు. ఇప్పుడు ఒక కుక్క చూసినారా, ఒక అరిసే కుక్క ఒకడు ఉంటాడు, ఒక కరిసే కుక్క ఒకడు ఉంటాడు. ఓవైసీ కానీ ఓవైసీ అట్లాంటి వ్యక్తులు అరిసే కుక్కలు, కరిసే కుక్కలు కాదు. ఇట్లాంటి అరిసే కుక్కలే అక్కడిక్కడ రోడ్లు జామ్ చేసి వాళ్ళు అరుస్తున్నారు, కానీ ఏం కాదు. ఇప్పుడు యూపీలో ఒక మంచి పోలీస్ ఆఫీసర్ మంచి చెప్పిండు, అరే అంతా మీకు బాధ ఉంటే వెళ్ళిపోండి రా భయ్, వెళ్ళిపోండి ఇరాక్కి, అంత దమ్ము ఉంటే అక్కడ గన్లు కూడా ఇస్తారు, దమ్ము ఉంటే కొట్లాడండి. కానీ దమ్ము లేదు, అడిసే కుక్కలు కదా. అందుకోసం వాళ్ళు రెడీ అవుతున్నారు. మనం ఏది విధంగా రెడీ కావాలి అది మనం ఆలోచన పెట్టుకోవాలి తమ్ముళ్ళారా. నెక్స్ట్ చెప్తున్నా కదా, యుద్ధమే. ఎవరు కొట్లాడతాడు ఆయననే ఉంటాడు, ఎవరు కొట్లాడకపోతే కష్టం. ఇంకా నేను అనుకుంటున్నా 10 years తర్వాత శ్రీరామనవమి శోభయాత్ర కష్టమే. 10 years తర్వాత శ్రీరామనవమి శోభయాత్ర కానీ, ఛత్రపతి శివాజీ మహారాజు శోభయాత్ర కానీ, మన హిందూ ఆల్ ఫెస్టివల్ మనం గ్రాండ్గా చేయడానికి కష్టం అనుకోండి. ఎందుకు? మనం ఒక స్కీమ్లో నడుస్తున్నాం, హమ్దో హమారేదో. మన హిందువులు ఏమి స్కీమ్ ఉన్నది? హమ్దో హమారేదో. ఈ ముస్లిం వాళ్ళు ఒక స్కీమ్లో నడుస్తున్నారు, హమ్ 5 హమారే 50. హమ్ 5 హమారే 50. వాళ్ళు ఆ స్కీమ్లో ఎందుకు నడుస్తున్నారు? ఎందుకంటే భారతదేశంలో వాళ్ళ జనాభా పెరగాలి. ఇప్పటికే 35% వాళ్ళు ఉన్నారు. ఇంకా 10-15 years తర్వాత ఆ 35% డబల్ చేయండి, ఎంత అయిపోయింది? 70%. ఎన్ని కోట్లు అయిపోయినారు వాళ్ళు? 70 crores. వాళ్ళ సంఖ్య పెరిగింది. పాకిస్తాన్ డివైడ్ అయింది మన భారతదేశం నుంచి, బంగ్లాదేశ్ డివైడ్ అయిపోయింది. ఇంకొక వాళ్ళ దేశం అడుగుతారు, ఇంకొక ముక్క అడుగుతారు. వాళ్ళు ఒక జనాభా పెరిగితే ఒక ముక్క అయినా అడుగుతారు, లేకపోతే భారతదేశానికి ఒక ఇస్లామిక్ స్టేట్గా కన్వర్ట్ చేయండి అని వాళ్ళు మొత్తం ఫైట్ చేస్తారు. దానికి అంటారు గజ్వా హింద్. ఒక మాట తమ్ముళ్ళారా, ఇరాక్లో ఆయన వ్యక్తి చనిపోతే వాళ్ళు ఇక్కడ ఎంతమంది lakhs of people రోడ్ పైన వచ్చి ఫైట్ చేస్తున్నారు, రోడ్ పైన వచ్చి అరుస్తున్నారు, రోడ్ పైన వచ్చి ఏడుస్తున్నారు. ఒకవేళ మన భారతదేశానికి పాకిస్తాన్కి భయంకరమైన ఒక యుద్ధం జరిగితే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఒక పుస్తకంలో ఒక మాట రాసిండు. చాలా మంది తెలియదు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఏం రాసినారు. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఏం రాసినారంటే, ఒకవేళ భారతదేశంలో ఉన్న ముస్లిం వాళ్ళు ఒకవేళ ప్రమాదం మన భారతదేశంకి వస్తే ఫస్ట్ ప్రిఫరెన్స్ వాళ్ళు ఇస్లాంకి ఇస్తారు, భారతదేశానికి కాదు అని స్వయం బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్పిన మాటలు ఇది. ఒకవేళ భారతదేశానికి ఇస్లామిక్ కంట్రీకి, ఏదైనా ఇస్లామిక్ కంట్రీకి యుద్ధం జరిగితే భారతదేశంలో ఉన్న ముస్లింలు భారత్ వైపు ఉంటారా లేక ఇస్లాం వైపు ఉంటారా? ఇది మనం కాదు, బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆ సమయంలోనే రీసెర్చ్ చేసి మరియు ఒక పుస్తకంలో రాసిన మన బాబాసాహెబ్ అంబేద్కర్. అందుకోసం ఎప్పుడు కూడా వీళ్ళపైన మనం నమ్మకం చేయకూడదు. అందుకోసం హమ్దో హమారేదో ఆ స్కీమ్ తీసేయండి. మనం కూడా 5 members మనం మన పిల్లని మనం కనాలి, లేకపోతే ఫ్యూచర్ కష్టం అనుకోండి. ఫ్యూచర్ చాలా అంటే చాలా కష్టం. అందుకోసం మన జనాభా మన భారతదేశంలో కూడా పెరగాలి. పెరగకపోతే వచ్చే సమయంలో బొట్టు పెట్టని కూడా మీ పైన చాలా నేసిస్తారు వీళ్ళు. ఆ విధంగా ఒక మూమెంట్ క్రియేట్ అవుతుంది తమ్ముళ్ళారా. ఏమంటారు మీరు? కరెక్టేనా లేదా? అమిత్ షా గారు ఒక సర్వే ఇస్తున్నారు కదా, 1950లో మన హిందువులు ఎంతమంది ఉండే, 1950లో ముస్లిం జనాభా ఎంత ఉండే. ప్రతి 5 yearsలో మన జనాభా తగ్గుతుంది, వాళ్ళ జనాభా పెరుగుతుంది. మన జనాభా తగ్గుతుంది, వాళ్ళ జనాభా
దీనికే మీరు అర్థం చేసుకోండి మనం ఎక్కడ వెళ్తున్నాం, వాళ్ళు ఎక్కడ వెళ్తున్నారు. వాళ్ళు ఒక్కటే ఒక టార్గెట్ తమ్ముళ్ళారా, గజ్వా హింద్, భారతదేశాన్ని ఇస్లామిక్ కంట్రీ చేయాలి. వాళ్ళు ఒక సంకల్పం తీసుకున్నారు. చూద్దాం మనం కూడా. మన హిందువులు ఒకవేళ మేలుకుంటే మన భారతదేశంలో ఉన్న హిందువులని మనం కాపాడుకోవచ్చు, లేకపోతే కష్టం. ఒకవేళ మన హిందువుల జనాభా పెరిగిపోతే భారతదేశంలో, ఒకవేళ వాళ్ళకి ఒక సమయం వస్తుంది భారతదేశం ఇడిచి వెళ్ళాలంటే, వాళ్ళకి 56 to 57 కంట్రీస్ ఉన్నది. ఏదో ఒక కంట్రీలో వాళ్ళు సెట్ అవుతారు కదా. ఒకవేళ వాళ్ళ సంఖ్య 70% పెరిగిపోతే మనం ఎక్కడ ఉరకాలి? ఉందా ఏదైనా దేశం? లేదు కదా. అప్పుడు ఔరంగజేబ్ సమయంలో ఒక చేతిలో కత్తి, ఇంకొక చేతిలో గ్రీన్ బుక్ పట్టుకున్నారు. ఈ గ్రీన్ బుక్ ని యాక్సెప్ట్ చేస్తావా లేకపోతే చచ్చిపోతావా అంటే చాలా మంది గ్రీన్ బుక్ ని పట్టుకొని కన్వర్ట్ అయిపోయినారు, చాలా మంది చనిపోయినారు. ఆ సమయం మళ్ళా వస్తుంది. అందుకోసం కొద్దిగా మీరు కూడా ఆలోచన చేయండి. మన భారతదేశాన్ని కాపాడుకోవాలంటే ప్రతి ఒక్క హిందూ కార్యకర్త మోత్ క్యాన్వేజింగ్ స్టార్ట్ చేయండి. మోత్ క్యాన్వేజింగ్. చాలా మంది ఇక్కడ యువకులు ఉన్నారు. హమ్దో హమారేదో స్కీమ్ అయితే మీరు మర్చిపోండి. మీ ఫ్యామిలీని కాపాడాలంటే హమ్దో హమారేదో కాదు, హమ్ 5 ఉండాలి. కావాలంటే ఒక సల్మాన్ని తీసుకొని రండి గిఫ్ట్గా. హమ్ 10 యాడ్ చేయండి, ఇంకొక 5. వాళ్ళు చేస్తున్నారు కదా లవ్ జిహాద్, 7, 6 పెళ్లి చేసుకుంటారు. టార్గెట్ మన హిందూ అమ్మాయిని చేస్తున్నారు కదా. మీరు కూడా చేయండి. మేము మీకు ప్రొటెక్షన్ కూడా ఇస్తాం, కావాలంటే ఉండడానికి ప్లేస్ కూడా ఇస్తాం. ఒక వ్యక్తి తీసుకొని పోయిండు నిన్ననే, ఇప్పుడు పోలీస్ స్టేషన్లో నడుస్తుంది ఆ కేసు. వాళ్ళకి ఫుల్ సపోర్ట్ మనం ఇస్తున్నాం. ఓకే, ఇప్పుడు ఈ సంవత్సరం కూడా శ్రీరామనవమి శోభయాత్ర చాలా వైభవంగా సక్సెస్ఫుల్ చేయాలంటే ప్రతి ఒక్క కార్యకర్త సంకల్పం తీసుకోవాలి. ప్రతి ఒక్క కార్యకర్త ఇప్పుడు మీలాగా ఒక 5 మెంబర్స్ తయారు కావాలి. ఇంకోటి ఒక 2 days ముందు అంటే 25కి పవన్జీ, 25కి ఒక కార్యకర్తలు ఒక మీటింగ్ పెట్టుకోండి. 25కి సేమ్ ప్లేస్ సేమ్ టైమింగ్కి వాలంటీర్ కార్యకర్తలు వచ్చేస్తే, ఏ కార్యకర్త అంటే ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహం ఉంటుంది, మన శ్రీరామ్ భగవాన్ది యొక్క విగ్రహం ఉంటుంది, రథం ఉంటుంది, డీజే ఉంటుంది, ఇంకా చాలా ముందు రథాలు ఉంటుంది. చాలా వరకు మా మహిళా శక్తియులు అందరు కూడా ఆ కార్యక్రమం మన శ్రీరామనవమి శోభయాత్ర చూడడానికి వస్తారు. ఎవరు కూడా ఎట్లాంటి కూడా ఇబ్బంది జరగకూడదు. ఆ విధంగా మేము ఈ బాధ్యత చూసుకుంటాం అనేవాళ్ళు 25కి రావాలని ప్రతి ఒక్క కార్యకర్తకి, ప్రత్యేకంగా వాలంటీర్కి. షోపుటప్ కార్యకర్తలు ప్లీజ్ వద్దు. షోపుటప్ అంటే మీరు 27కి రావచ్చు, కానీ మేము మా శ్రీరామనవమి శోభయాత్రకి ఈ సంవత్సరం కూడా సక్సెస్ఫుల్ చేస్తామని ఆ కార్యకర్తలే 25కి రావాలని నేను కార్యకర్తలకి కోరుతున్నాను. ఇంకా ఏదైనా క్వశ్చన్ మీకు ఒక్కటి చెప్పిండు, ఇంకా ఎవరైనా ఉన్నారా? లేరు కదా. సమాప్తం చేద్దామా? ఏ టైంకి వచ్చినారు? क्या समय पर है आप लोग? 7 बजे. तो चलो ये साल भी, ये वर्ष भी हम लोग भगवान श्री रामचंद्र जी की जन्मोत्सव के शुभ अवसर पर भव्य रूप से शोभा यात्रा हम लोग निकालेंगे. किसी प्रकार की कोई दिक्कत ना आए उस विषय पर भी हम ध्यान देंगे. एक कार्यकर्ता, 5 ऐसे कार्यकर्ताओं को लाना है जो हमारे इस श्री रामनवमी शोभा यात्रा को सक्सेसफुल, अच्छे से अच्छा सक्सेसफुल कर सके. ऐसी भावना वाले कार्यकर्ताओं को लेकर आइए. और इस बार 25 ऐसे तेलुगु जबरदस्त गाने हैं जिसको मैं बोल नहीं सकता, उसी दिन प्ले करेंगे. और 70 to 80 लगभग अच्छे हिंदी सॉन्ग्स भी है, वो भी आप लोगों को हम 27 के दिन शाम में सबको हम लोग व्हाट्सएप के माध्यम से गाने आप सबको दे देंगे. पवन जी, ఓకే పవన్ జీ, ఇంకా మీరు చూడండి. జై శ్రీరామ్. భయ్య చెప్పినట్టు షోపుటప్ కార్యకర్తలు ఉందామా, పనిచేద్దామా?